నేను ఒక దీంట్లో ఇప్పుడు మన దాని పేరేంటి? ఒక చిన్న ఇరుచి గారు చెప్పిన దాన్ని నేనిప్పుడు మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. పోయినసారి ఇరుచి గారు డవానా బ్రౌన్‌కి చెప్పారు, "అమ్మా వెళ్లి రెడ్ డైరీ తీసుకురా" అన్నారనమాట. ఆవిడ ఎరుపు కలర్ డైరీ తీసుకొచ్చిన తర్వాత, ఎరుపు కలర్ డైరీలో ఏమిటేమిటుంది? దాంట్లో ఏవో అన్నీ అంటే డాక్టర్‌లకి కావాల్సిన ఆ సమాచారం అంతా ఉందిట. దాంతో పాటు ఆయన ఇరుచి గారు రాసిన నోట్స్ మెటిక్యులస్‌గా చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా రాసుకున్నారు. చాలా శ్రద్ధతో ఇరుచి గారు రాసుకున్నారు. బాబా చెప్పినవి చెప్పినట్టుగా రాసుకున్నారు. ఆ చెప్పినవి చెప్పినట్టుగా రాసుకున్న నోట్స్ మనకి ఇప్పుడు స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్నది. దాంట్లో బాబా ఫస్ట్ మనకి ఆవిడ దగ్గర నుంచి అన్నారు. రీడ్ థిస్ అని ఆవిడని అంటున్నారనమాట ఇరుచి గారు. దిస్ ఈస్ హౌ బాబా హ్యాండెడ్ ఇట్ టు హిమ్ అండ్ దెన్ హి ఫ్లిప్డ్ త్రూ ద ఫ్లిమ్సీ పేజెస్ ఎక్స్‌ప్లెయిన్ టు అస్ మీనింగ్స్ ద కైండ్స్ ఆఫ్ ఒబీడియన్స్ అంటే ఆ విధేయత యొక్క రకాల మీద ఆయన అంటే ఎన్ని రకాలైన విధేయత ఉంటుందో ఆ విధేయత మీద ఇరుచి గారు చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా విధేయత మీద చెప్పడం ఏంటంటే 4 రకాలైన విధేయత గురించి ఆయన చెప్తున్నారనమాట. ఆయన ఎప్పుడూ కూడా ఇరోజ్ గారు ఈ విధంగా అంటూ ఉంటారు. ఆయన ఇరోజ్ గారు ఎప్పుడు ఈ విధంగా ఎప్పుడు చెప్పేవారు. ఇది ముఖ్యంగా బాబా ఇది తర్వాతి కాలంలో ఇదే టాపిక్ ఈ విధేయత మీద, ఈ రకరకాల విధేయత మీద జాన్ గ్రాంట్ అనే అతను యూఎస్‌లో విన్నది కూడా బాబా అంటే సేమ్ టాపిక్ బాబా యూఎస్‌లో చెప్పారన్నమాట. 1956లో చెప్పింది. ఇరుచ్ గారు ఇక్కడ 1959లో ఆయన ఇప్పుడు ఒక ఒక 59, 56, 59, 57, 56, 57, 58, 59 ఈ సంవత్సరాల్లో చెప్పిన దాన్ని ఇరుచ్ గారు మనకు చెప్తున్నారన్నమాట. అయితే ఇది మనకి జాన్ గ్రాంట్ యొక్క డైరీలో కూడా కనిపిస్తుంది. ఆయన పేరు జాన్ గ్రాంట్ అన్నమాట. అయితే దీంట్లో బాబా ఏమన్నారట, ఆయన బాబా ఆయనని నాకు పూర్తిగా విధేయుడై ఉండండి అని చెప్పేవారు ఎప్పుడు కూడా. అడిగినప్పుడు ఆ రోజు జరిగిన సంఘటన చెప్తున్నాను. అక్కడ అమెరికాలో జరిగిన సంఘటన చెప్తున్నాను. చెప్తూ ఉంటే అప్పుడు బాబా అడిగారు, "మీలో ఎంతమంది నాకు విధేయత చూపిస్తారు?" అంటే 10వ తారీఖు జూన్ నుంచి 10 జూలై దాకా నాకు 100కి 100% విధేయత ఎవరు చూపిస్తారు అని అడిగారు బాబా. అడిగేసరికి అందరూ చేతులెత్తారు. ఒక ముగ్గురు తప్పించి అందరూ చేతులెత్తారన్నమాట. అయితే సార్ కారణం రికార్డింగ్ ఏంటి? చేశారు సార్. రికార్డింగ్ సారీ. స్టార్ట్ చేసినట్టు. అయ్యో! సారీ. అవునవును. కరెక్టే. థాంక్ యూ. చెప్తాను. మేము మర్చిపోతున్నాను. ప్రతిసారి రికార్డింగ్ మర్చిపోతున్నాను. ఓకే. రైట్. అయితే ఈ మొత్తం ముగ్గురు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు చేతులెత్తారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తడం జరిగింది. ఎవరబ్బా వీళ్ళందరూ? ఏమిటి సంగతి? వీళ్ళందరూ ఎవరు? ఆ ముగ్గురు ఎందుకెత్తలేదు అని చెప్పేసి చూస్తే, ఒక 13 ఏళ్ల కుర్రవాడు, ఒక 17 ఏళ్ల యువకుడు, ఒక పెద్దాయన. అంటే మామూలుగా ఒక పురుషుడు. వీళ్ళు ముగ్గురు ఎత్తలేదు. అయితే వాళ్ళు ఎందుకు మీరు నాకు విధేయత చూపించలేరు అని చెప్పేసి బాబా వాళ్ళని అడిగినప్పుడు, ఆయన అన్నాడు, వాళ్ళు ముగ్గురు కూడా బాబా మీరు వాళ్ళలో ఒకతను అన్నట్ట. ఆహ్, ఒ ఒకతనేమన్నాడు, నేను నాకు తెలీదు నేను మీ యొక్క మీరు చెప్పిన కండిషన్స్ మీ యొక్క మీరు చెప్పిన దానికి ఆ కండిషన్స్ ఏవి నాకు తెలీదు. విధేయత ఏ విధంగా చూపించాలో కండిషన్స్ నాకు తెలీదు కదా! అందుకనే తెలియనప్పుడు నేను 100% విధేయుడిగా ఉండగలనా? అని ఒకతను జవాబు చెప్పాడు. రెండో అతను ఏం జవాబు చెప్పాడంటే, నా తల్లి ఏమైందంటే, మా అమ్మగారు నాకు ఆ చిన్న కుర్రవాడు ఏం చెప్పాడంటే, మా అమ్మగారు ఆ విషయాలు నాకు చెప్పలేదు. నాకు విషయాలు కానీ చెప్పుంటే నేను విధేయుడిగా ఉండేవాడినేమో అని చెప్పేసి అతను చెప్పాడు. రెండో వాడు చెప్పాడన్నమాట. రెండో అతను చెప్పాడు. మూడో పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, ఆయనేమన్నాడు, ఆయన బాబా నేను ఎంతవరకు నేను నేను మీకు నాకు మీ గురించి పూర్తిగా తెలీదు. మీకు విధేయుడుగా ఉండడానికి అని ముక్కుకు సూటిగా చెప్పాడు. ఆ 3 విషయాలు చెప్పినప్పుడు ఆయన బాబా అన్నారన్నమాట. అంటే అతను అప్పుడు ఆహ్, అప్పుడు వాళ్ళేమన్నారంటే,
ఆ విషయాలు విన్న తర్వాత అతను అన్నాడు, బాబా అన్నారన్నమాట, మీరందరూ కూడా వీళ్ళు కనీసం వీళ్ళలో ఆ విధేయులుగా ఉండలేము అనే స్పష్టత, ఆ నిజాయితీ, వాళ్ళు చెప్పగలిగే ధైర్యం ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో కూడా ఈ 3 ఉండాలి అని చెప్పేసి బాబా అన్నారన్నమాట. బాబా వాళ్ళకంటే మనము విధేయులుగా ఉండగలమా అనే స్పష్టత మనలో ఉండాలి. ఆ నిజాయితీ ఉండాలి. ఆ తర్వాత ధైర్యం ఉండాలన్నమాట. సో, ఈ 3 మనలో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు, అప్పుడు బాబా ఒక మాట మనకి అది అంటే ఇక్కడి నుంచి బాబా చెప్పారన్నమాట. బాబా ఇగో ఇన్ని రకాలైన విధేయత ఉంటుందని. అంటే ఆ విధేయత దీని గురించి చెప్పినప్పుడు జరిగిన స్టోరీ ఒక్కసారి మీ ముందుకు తీసుకొచ్చానన్నమాట. సో, దీంట్లో విధేయత యొక్క రకాల గురించి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఆయన ఏమంటారంటే, ప్రతి ఒక్క బాబా ఏమంటారు అక్కడ ఈ మాట అంటారన్నమాట. విధేయత 4 రకాలుగా ఉంటుందట. ఒకటేమో పూర్తిగా ఒక సైనికుడి యొక్క విధేయత. అది ఆయన యొక్క విద్యుక్త ధర్మం నెరవేరుస్తున్నాడతను. అతను ఎందుకు విధేయుడై ఉంటాడు? తన ధర్మానికి ఎందుకు విధేయుడై ఉంటాడంటే, అతనికి అతని సేవ అంటే అతను నాకు ముందు నా మాతృదేశమే ముందు ముఖ్యము అని ఆ సైనికుడి యొక్క విధేయత అన్నమాట. సో, ఈ విధేయతని బాబా ఏమన్నారంటే పాట్రియాటిక్ అన్నారు. అంటే దేశభక్తి గల పాట్రియాటిక్ విధేయత అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాబా ఇంకోటేం జెప్తారంటే, రెండోదేం జెప్తారంటే, ఒక సేవకుడి యొక్క విధేయత. సేవకుడి యొక్క విధేయత ఏ విధంగా ఉంటుంది? నీ యొక్క పేమెంట్ వల్ల ఉంటుంది. అంటే మనం జీతం ఇస్తాం అతనికి. ఆ జీతం చెల్లించడం నువ్వెంత జీతం చెల్లిస్తే, ఆ సేవకుడు అంత విధేయుడై ఉంటాడనమాట. బికాజ్ అతను తన యొక్క తనకో ప్రయోజనం కలుగుతున్నది. తనకి జీతం వస్తున్నది కాబట్టి అతను విధేయుడై ఉన్నాడు. ఇది రెండో రకమైన విధేయత. మూడో రకమైన విధేయత ఏంటంటే, ఈ యొక్క స్లేవ్స్ అంటే ఒక బానిస యొక్క విధేయత. ఈ బానిస యొక్క విధేయత ఏంటంటే కంపల్సరీ అంటే ఖచ్చితంగా ఉండాల్సిందన్నమాట. కంపల్సరీ దాంట్లో అంటే నువ్వు ఇంకా అవునన్నా కాదన్నా నువ్వు కంపల్సరీగా ఉండాల్సిందే. అంటే నిర్బంధమైన విధేయత అన్నమాట ఇది. అంటే నిర్బంధమైన విధేయత ఏ విధంగా ఉంటుంది? నిర్బంధమైన విధేయత ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, బాబా ఆ నిర్బంధమైన విధేయత గురించి బాబా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అతను తనకేదైనా గురువుగారు ఏమైనా పనిష్మెంట్ ఇస్తాడేమో అని చెప్పేసి బాబా ఆ విధేయత చెప్తూ ఉంటారన్నమాట దానికి. అంటే ఈ రకమైన విధేయత ఉంటుంది అని చెప్పేసి బాబా చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ దానికి ఆ తర్వాత 4వ రకమైన విధేయత విల్లింగ్ ఒబీడియన్స్. అంటే ఏ రకమైన విల్లింగ్ ఒబీడియన్స్ అంటే సంపూర్ణమైన విధేయత అన్నమాట. విల్లింగ్ అంటే నువ్వు పూర్తిగా అంగీకరించి నీ సంకల్పంతో నువ్వు ఇష్టాపూర్వకంగా నువ్వు ఆయనకి ఆ గురువు గారికి విధేయుడు అయి ఉన్నావు అన్నమాట. ఇది 4వ రకమైన విధేయత. ఇవి బాబా చెప్పిన విషయం. దీన్ని మనం ఏ విధంగా దీంట్లో మనం సపోజ్ చూడండి. ఫస్ట్ ఈ డ్యూటీ బేస్డ్ ఒబీడియన్స్ అంటే ఆయన ధర్మానికి కట్టుబడి ఆయన విధేయుడుగా ఉన్నాడు. మాతృదేశం ధర్మానికి కట్టుబడి అంటే ఎప్పుడు ఆ సైనికుడు ఏం చెప్తాడు? తన యొక్క అధికారి ఏం చెప్తే అది చేసేస్తాడు. దేశం కోసం ఏ విధంగా చేసేస్తాడు. సో అతనేంటంటే అతను నిర్బంధం ఏం లేదు అతనికి నిర్బంధం ఏం లేదు. అధికారి ఏం చేస్తే చెయ్యాలి అంతే. అదొక్కటే అతని దగ్గర ఉన్నది. కానీ అతనిలో దేశభక్తి ఉంది. అది దేశభక్తి హృదయం నిండా నింపేసుకున్నాడు అన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు మనకి బాబా న్యూ లైఫ్ కండిషన్స్ లో కూడా మనం చూడొచ్చు. ఏంటంటే కొన్ని రోజుల పాటు వాళ్ళకి భోజనం లేకుండా నీళ్లు లేకుండా కూడా నడిచిన రోజులు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవజీవనానికి కట్టుబడి ఆ యొక్క నవజీవనం యొక్క షరతులకి లోబడి అందరూ కూడా అంగీకరించడం జరిగింది. అదేంటంటే వాళ్ళు బాబా యందు వాళ్ళు సిన్సియర్‌గా త్రికరణ శుద్ధిగా వాళ్ళకి విధేయత బాబా ఏం చెప్తే అది చెయ్యాలి. అంటే అది మనకు సహచరులుగా మన కర్తవ్యం అని చేశారే తప్ప అంటే ప్రేమగా కూడా చేశారనుకోండి అది వేరే విషయం. కానీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను నేను. ఇది ఓన్లీ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ అన్నమాట. కానీ ఇక్కడ అంటే
ఒక రాజు ఏం చేస్తాడంటే తన యొక్క ఆ గ్రామాన్ని కాపాడమని చెప్తాడు. ఒక బాగా తుఫాన్ వస్తున్నది, గ్రామాన్ని కాపాడమని చెప్తాడు. ఆ కాపాడేటప్పుడు ఈ మొత్తం సైనికులందరూ కూడా చలి, జ్వరం మొత్తం అంతా వణికిపోతూ ఉంటారు, తడిసిపోతారు. మొత్తం అన్ని ఇప్పుడు మనం వరదలు వచ్చాయి కదా, ఎలా వచ్చాయి అలాగే మొత్తం అన్ని ఉంటారు. కానీ వాళ్ళకొచ్చిన ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ ధర్మానికి కట్టుబడ్డారు. వాళ్ళు కాపాడాలి. కాపాడాలి అనే ధర్మానికి కట్టుబడి వాళ్ళు ప్యాట్రియాటిక్ దేశభక్తితో వాళ్ళు విధేయత చూపిస్తున్నారన్నమాట. తర్వాత రెండోదేంటి? సర్వెంట్స్ అంటే ఆ సేవకుడి యొక్క విధేయత. ఇది మీరు పేమెంట్ అన్నమాట. మీరు ఎప్పుడైతే చెల్లింపు మీరు ఎంత చెల్లిస్తే అంత విధేయత వస్తుంది. అతనికి ఏంటంటే స్వప్రయోజనం ఉంటుందన్నమాట ఆయనలో. సో అతను మీరు యెస్ సార్ అంటాడు. మీరు చెప్పిన ప్రతి దానికి మీరు ఎంత డబ్బులు ఇస్తే, ఎంత జీతం ఇస్తే అతను అంతలాగా విధేయత చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ విధంగా అంటే ఇప్పుడు ఒకానొక సందర్భంలో బాబా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత బాబాకి చెప్పాడు, బాబా నాకు ఉద్యోగం లేదు, ఏం లేదు, నాకు చిన్న ఉద్యోగం ఇప్పించు, కొంచెం మనీ ఇప్పించు, ఉద్యోగం అయినా ఇప్పించు, లేకపోతే కొంచెం మనీ ఇప్పించు, బిజినెస్ పెట్టుకుంటాను అని చెప్పేసి ఇప్పించాడు. ఆ తర్వాత బాబా ఏం మాట్లాడలేదు. బాబా కానీ ఆయనకి ఏమన్నాడంటే ఇవన్నీ అతనికి ఏ విధమైన బహుమానం, అతనికి ఏ విధమైన సహాయం చేయకుండా బాబా ఏం చెప్పారంటే భగవంతుడి ఎడల ఆయన దృష్టి ఎలా పెట్టాలో బాబా చెప్పారు. ఆయన ఏం చేశాడు, బాబా నాకేమీ ఇవ్వలేదు, పైపెచ్చి ఇలాంటి సలహాలన్నీ ఇస్తున్నాడని చెప్పేసి అతను ఏం చేశాడంటే వదిలేసి వెళ్ళిపోయాడు. మనకు చాలా మందికి తెలుసు, ఈ ఒక సన్యాసి కూడా అలాగే చేస్తాడు బాబాకి. సో ఇది యాక్చువల్లీ ఇది ఏం చేస్తుంటుందంటే ఇది ఒక కండిషనల్ అన్నమాట మొత్తం అంతా. అంటే మీ బాబా ఏదైనా ఇస్తాడేమో అని చెప్పేసి ఆ విధేయత చూపించడం. అదే విధంగా ఓ వంటవాడు ఉన్నాడు, తనకి బాగా జీతం వచ్చేదాకా వంట బాగా చేస్తాడు. ఆ యజమాని కానీ జీతం తగ్గించంగానే వీడికి వంటలో క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక రకమైన విధేయత. ఇది సేవకుడి విధేయత. నౌ నెక్స్ట్ మూడోది ఏంటంటే స్లేవ్ అంటే బానిస యొక్క విధేయత. ఈ బానిస ఏంటంటే మొత్తం వాడు బానిస కంపల్సరీ అన్నమాట, నిర్బంధమైన విధేయత. అంటే దాంట్లో ఒక భయం ఉంటుంది. వాడు ఎస్ ఆర్ నో, మా యజమాని నా మాట ఒప్పుకోడు కాబట్టి అయినా సరే నేను అతనికి విధేయుడినై ఉండాలి అనే విధేయత అన్నమాట. అంటే ఒక నిర్బంధమైన విధేయతగా ఉంటాడు. ఒక బానిస తన యొక్క యజమానిని అతను ప్రేమతో కాదు, అతను ఆయనంతటదే అంటే తనంతట తానుగా ఆయనకి తనకి విధేయత చూపిస్తూ ఉంటాడు. ఆయన యజమానిని గౌరవించడం కాదు, ఆ యజమాని వల్ల అతను పనిష్మెంట్ పొందుతాడనే భయంతోనో, లేకపోతే యజమానికి ఏమైనా నష్టం వస్తే నాకు మళ్ళీ భోజనం ఉండదనే భయంతోనో, ఇదంతా కూడా అక్కడ ప్రేమ ఉండదు, అవగాహన ఉండదు, స్వేచ్ఛ ఉండదు ఆ విధేయతలో. సో ఒక బానిస చూపించే విధేయత నిర్బంధ విధేయత. నాలుగోది ప్రేమికుడి యొక్క విధేయత. ఇది విధేయతలన్నిటిలో ఉన్నతమైనది. ఈ ప్రేమికుడు ఏం చేస్తూ ఉంటాడంటే అతను విధేయుడు అంటే నిర్బంధంగా కాకుండా, ఆ నిర్బంధంతో కాకుండా తనకేదో ప్రయోజనం కలుగుతుందని స్వప్రయోజనంతో కాకుండా, తనకేదో జరుగుతుందని భయంతో కాకుండా, ఈ ప్రేమికుడు స్వేచ్ఛాయుతుడై తన ప్రియతముడి యొక్క తన ప్రియతముడిని అప్రసన్నుడి చేస్తుందేమో అనే భావన అన్నమాట. అక్కడ విల్లింగ్ ఒబీడియన్స్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయిన పదం ఏంటంటే ఎక్కడ తన ప్రియతముడికి అప్రసన్నత కలుగుతుందేమో అనే విధేయత చూపిస్తూ ఉంటాడనమాట. అది చూడండి, అంటే ఆ ప్రియతముడికి, ఆ భగవంతుడికి నువ్వు ఏ విధేయత అయితే చూపిస్తున్నావో ఆ విధేయత ఆయనకు నీ యొక్క అవిధేయత అంటే నీవు విధేయత చూపించకపోతే నీ యొక్క అవిధేయత ఏదైతే ఉందో అది ఆయనను అప్రసన్నం చేస్తుందేమో అనే భావనతో నువ్వు పూర్తిగా విధేయుడై ఉండడం అన్నమాట. అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు మనకి బాబా చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పారు, ఏ విధంగా ఉండాలయ్యా. పొద్దున్నే తెల్లారుజామునే అర్ధరాత్రి తల్లి చాలా గాఢ నిద్రలో ఉంటుంది, ఒంటి మీద తెలివి కూడా ఉండదు, పాప అలసిపోయి ఉంటుంది ఆ తల్లి. ఆ సమయంలో పక్కనున్న పిల్లవాడు క్యార్మని ఏడుస్తాడు. అయితే ఆ తల్లి విసుక్కోకుండా ఏం చేస్తుందంటే తన పాలు పట్టుతుంది. ఏ విధంగా? అదేమైనా
ఆ అమ్మాయి ఆవిడికి ఏ విధంగా పడుతుంది? తన ధర్మంగా పడుతుందా? లేకపోతే తనకేదో ప్రయోజనం కలుగుతుందని పడుతుందా? లేకపోతే ఏదో భయం వల్ల పడుతుందా? అది కాదు. ఆ ప్రేమ ఇన్‌స్టంట్‌గా అంటే వెంటనే ఆ ప్రేమ ఏమవుతుందంటే అది ప్రతిస్పందిస్తుంది. ఆవిడలో ఉన్న ప్రేమ ప్రతిస్పందిస్తుందనమాట. అంటే ఒక్కొక్కసారి మనకి చూసుకోవచ్చనమాట. ఒకసారి బాబా ఈరోజుని అడుగుతారు. బాబా ఈరోజు నువ్వు ఈ ట్రైన్‌లోంచి జంప్ చేసేస్తావు. బయటికి నువ్వు చేయగలవా? అంటే డెఫినైట్‌లీ బాబా నేను ఖచ్చితంగా చేసేస్తానని చెప్తాడనమాట. అంటే అక్కడ ఒకటుంది. ఈ విధేయతలో ఒకటుంటుందనమాట. ఈ రకమైన స్వేచ్ఛాయుతమైన విధేయతలో ఒకటి దాగి ఉంటుంది. ఏంటంటే ఇది స్వచ్ఛమైన విధేయత అనమాట. ఈ విధేయతలో మీకు, మీకు ఆ ప్రియతముడు మీకేమి హాని చెయ్యడు అనే భావం ఉంటుందన్నమాట ముఖ్యంగా. ఆ ప్రియతముడే సర్వం చూసుకుంటాడు అనే భావం ఎప్పుడైతే ఉంటుంది. సో, అందుకనే మీరు విధేయులుగా ఉంటారు. ఎన్నో సార్లు బాబా రాత్రిపూట ఎవరినైనా ఇప్పుడు చూడండి 'బావు కల్చర్‌ని' చూసారు, 'ఈరోజ్' గారిని చూసారు, 'అలోబాని' చూసారు. వీళ్ళందరిని కూడా నైట్ వాచ్‌మెన్‌లుగా చేశారు. అంత నైట్ వాచ్‌మెన్‌లుగా ఉన్నప్పుడు వాళ్ళు కంటి మీద కునుకు కూడా వెయ్యని నైట్ వాచ్‌మెన్‌లుగా చేశారు. కానీ వాళ్ళు తమ ధర్మాన్ని నిర్వర్తించారు. ఆ వాచ్‌మెన్ డ్యూటీ చేశారు. ఏంటి వాళ్ళు అబ్బా! బాబా మమ్మల్ని తిడతాడని చేశారా? కాదు. ఆనందంతో చేశారు. దేనికోసం? ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి, బాబాని ప్రసన్నం చేసుకోవడానికి చేశారనమాట. సో, అది బాబా అంటే ఓహ్! 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 అంటే ఒకసారి మా రానోగేలి ఒక పెయింటింగ్ వేసిందనమాట. ఎంతో బాగుంది. కొన్ని వారాలు కష్టపడి ఆ పెయింటింగ్ ఏసింది. బాబా బాబా ఏమన్నారు? ఆయన బావుంది అన్నారు. తుడిచేయి అన్నారు. మొత్తం అంతా చెరిపేయి అన్నారు. మొత్తం చెరిపేసింది ఆవిడ ఒకే నిమిషంలో. ఆవిడ ఒక్క మాట కూడా చెప్పలేదు. బాబా ఇన్ని రోజులు కష్టపడి వేశానని ఒక్క మాట కూడా అనలేదు. అది అన్నమాట విధేయత అంటే. అంటే ఈ యొక్క ఆ సైనికుడి యొక్క విధేయతలో నేను చెయ్యాలి అనేది ఉంటుందన్నమాట. అక్కడ ధర్మం ఆయన యొక్క వృత్తి ధర్మం ఆ వృత్తి ధర్మం దేశభక్తి ఉంటుంది. ఆ సేవకుడి యొక్క విధేయతలో ఆయనకు ప్రతిఫలం పొందుతాడు. నాకేం జరుగుతుంది అనే విధేయత ఉంటుందన్నమాట. ఆ బానిసలో భయం ఉంటుంది. నాకేం జరుగుతుంది ఈ యజమాని కానీ అదొక యాంత్రికంగా చేస్తూ ఉంటాడు బానిస. కానీ అన్నిటికన్నా ఉత్తమమైన విధేయత ప్రేమికుడిది. ఆ ప్రేమికుడిదేంటంటే ప్రేమతో చేస్తాడు. ఇది బాబా చెప్పిన ఒక అద్భుతమైన ఇదనమాట. అంటే ఈ ఈ సైనికుడు ఏం చేస్తాడు? తన అహంకారాన్ని నిలబెట్టుకుంటాడు. ఈ సేవకుడు తన అహంకారాన్ని బలోపేతం చేసుకుంటూ ఉంటాడు. ఈ యొక్క బానిస అహంకారానికి తల వక్కుతాడు. కానీ ఈ ప్రేమికుడు తన అహంకారాన్నే వదిలేసుకుంటాడనమాట. అందుకనే బాబా చెప్పారు, ఆ ఒబీడియన్స్ త్రూ లవ్ ఈస్ ద హైయెస్ట్ టైప్. అంటే అది ఈ విధమైన ఒబీడియన్స్, ఈ విధమైన విధేయత అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనది అని చెప్తారనమాట. దాంట్లో బాబా ఏం చెప్తారంటే, బాబా టెల్స్ అస్ ఆ పర్ఫెక్ట్ మాస్టర్ ఏ విధంగా ఆ పర్ఫెక్ట్ మాస్టర్‌తో ఆ విధేయత ఏ విధంగా అయితే చూపించాలో ఆ సద్గురువుకి బాబా చెప్తారు. విత్ అబ్సల్యూట్ ఒబీడియన్స్ అంటే పరిపూర్ణమైన విధేయత ఉండాలట. ఆ ఆ ఆ విధంగా ఆ పర్ఫెక్ట్ మాస్టర్ సద్గురువు యందు నువ్వు పరిపూర్ణమైన విధేయత ఉండాలట. ఓన్లీ దోస్ ఆన్ ద పాత్ కెన్ అటైన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ యొక్క అబ్సల్యూట్ పరిపూర్ణమైన విధేయత చూపించగలరట. సచ్ కేసెస్ ఆర్ వెరీ వెరీ రేర్. అలాంటి దృశ్యాలు చాలా చాలా అరుదు సుమా అంటారు. అంటే పరిపూర్ణత విధేయత చూపించే ఆ దృశ్యాలన్నీ కూడా చాలా అరుదు సుమా అంటారు. బాబా ఎక్స్‌ప్లెయిన్ టు us, but one instance was the story of the perfect master Ramdas and his disciple Kalyan. బాబా మాకు అనేక సందర్భాల్లో ఇది మాకు వివరణ చేశారు. అయితే వివరణ చేసినప్పుడు ఈ రామ్‌దాస్ ఎవరైతే ఉన్నారో ఈ రామ్‌దాస్ మరియు కళ్యాణ్ ఈ యొక్క కథ మాకు చెప్పారు. ఆ కథ నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను అని చెప్పేసి ఇరుచ్ గారు అంటున్నారు. ఆ ఇరుచ్ గారు అంటూ ఏం చెప్తారంటే ఇరుచ్ గారు చెప్పారనమాట అక్కడ. సపోజ్ ఒక్క నిమిషం అండి. ఓకే. సో and this was the case with Ramdas. People were drawn to near him so naturally, he had many followers. But there was one young man whose surrender was accepted, and he stayed with Ramdas and served him night and day. Eventually, he became the favorite of the master. Whenever Ramdas wanted something, he would call for Kalyan to get it, and the other
other older followers noticed this and felt it. అయితే రామ్దాస్ అనే సద్గురువుకి ఆయన యొక్క చెప్పేవన్నీ, ఆయన యొక్క ప్రసంగాల వల్ల అందరూ కూడా ఆయన వైపు ఆకర్షితులైపోయారు అన్నమాట. పూర్తిగా ఆకర్షితులయ్యారు అందరూ కూడా. ఈ రామ్దాస్ ఏం చేసేవారంటే, ఈ రామ్దాస్కి ముఖ్యంగా ఆయన వైపు ఆకర్షితులైన వారిలో ఒక యువకుడు ఉన్నాడు. అతని పేరు కళ్యాణ్. అతను ఎంతలాగా ఆకర్షితుడయ్యాడంటే ఈ సద్గురువు వైపు, ఆయన పూర్తిగా ఈ సద్గురువుకి అర్పణ అయిపోయాడు అనమాట. పొద్దున అంటే పగలు రాత్రి కూడా ఆ గురువు గారి సేవలో నిమగ్నం అయిపోయి అతను ఏమైపోయాడంటే ఆ గురువు గారికి ప్రియ శిష్యుడు అయిపోయాడు అనమాట. సో ఎప్పుడైతే రామదాస్కి ఏమైనా కావాలంటే ఈ శిష్యుడిని పిలిచేవారు. సో అందరికి, మిగతా వాళ్ళకి కాస్త కంటకంగా ఉందన్నమాట. మిగతా వాళ్ళు ఈ రామదాస్ని ఈ విధంగా చేస్తూ ఉంటే అతనికి కాస్త కంటకంగా ఉండేది మిగతా వాళ్ళకి. యు సీ, ఈవెన్ అమాంగ్ ద డిసైపుల్స్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ దే కెన్ బి జెలసీ అండ్ మిస్అండర్స్టాండింగ్స్. సో రామదాస్ వాంటెడ్ టు ప్రూవ్ టు ద అదర్ ఫాలోవర్స్ కళ్యాణ్ సిన్సియరిటీ, డెలిజెన్స్ అండ్ ఒబీడియన్స్. ఇక్కడ ఆయన ఈరోజు గారు చెప్తున్నారు ఏంటంటే, బాబా చెప్పిన స్టోరీ అన్నమాట. ఏంటంటే ఆయన బాబా ఏం చెప్పారు, ఆ సద్గురువుల యొక్క శిష్యుల్లో కూడా ఆ అసూయ ద్వేషాలు ఉన్నాయి, ఈర్షా అసూయ ద్వేషాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా వాళ్ళ మధ్య అవగాహన రాహిత్యం ఉందన్నమాట. సో రామదాస్ ఈ సద్గురువు ఏంటంటే, తన యొక్క శిష్యులకి ఈ యొక్క శ్రద్ధ, ఈ కళ్యాణి యొక్క శ్రద్ధ, అతని యొక్క త్రికరణ శుద్ధి, అతని యొక్క విధేయత గురించి అందరికీ తెలిసేటట్టు చేయాలని ఆ గురువు గారు నిర్ణయించుకున్నారు. బట్ హౌ కుడ్ హీ టెస్ట్ సచ్ డివోషన్? కానీ ఆయన యొక్క భక్తిని ఏ విధంగా పరీక్షిస్తారు? సో రామదాస్ డిసైడెడ్ టు ప్రిటైన్ హీ వాజ్ ఎట్ డెత్స్ డోర్. ప్లేసింగ్ ఎ లార్జ్ మ్యాంగో ఆన్ ద కాఫ్ ఆఫ్ హిస్ లెగ్, he bandaged it up so that it looked like a very bad boil. And being a perfect master means what? He acted the part of dying man so perfectly that all his disciples were shocked when they saw him writhing with fever and pain due to what appeared to be a huge swelling on his leg. Naturally, his mandali asked, "Master, what should we do?" అయితే సద్గురువు అనేవాడు ఎలా ఉంటాడు? పరిపూర్ణుడు కదా, అన్నిట్లో పరిపూర్ణుడు. ఆ సద్గురువు కూడా ఒక పరీక్ష శిష్యులందరికీ, మిగతా అందరి శిష్యుల్ని పరీక్షిద్దాం అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, ఆయన ఒక పరీక్ష పెట్టాడు, మిగతా శిష్యులందరికీ ఒక పరీక్ష పెట్టాడు. మరి సద్గురువు కదా, అతను పరిపూర్ణుడు అన్నిట్లో, కాబట్టి ఆయన కూడా పరిపూర్ణతతో నటించాట. ఏం నటించాడు? ఎంతో జ్వరం వచ్చినట్టు, అతని ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నట్టు అని నటించి ఒక తీపి మామిడి పండుని తన కాలు పిక్కకి కట్టేసుకున్నట్టది. ఆ పిక్కకి కట్టుకుని అదొక కురుపులాగా కనబడేటట్టు చేశాడు ఆ సద్గురువు. బయటికి ఆ కురుపులాగా కనబడుతున్నారు అందరికీ కూడా, ఓ పెద్ద కురుపులాగా కనబడుతున్నది. ఓ మామిడి పండుని ఆ పిక్క కట్టుకున్నాడు. అందులో సద్గురువు కదా, పరిపూర్ణుడు కదా అన్నింట్లో. ఆయన నటనలో కూడా పరిపూర్ణుడు కాబట్టి ఆయన నటిస్తున్నాడు. ఎంతో జ్వరం వచ్చి ఇంకా మరణించే విధంగా నటిస్తూ ఉంటే ఆ చుట్టూ ఉన్న అతని యొక్క మండలి సభ్యులు, ఆ శిష్యులందరూ అడిగారు అన్నమాట, గురువుగారు మేమేం చేయగలం మీకు అని అడిగారు అన్నమాట. దేర్ ఈస్ ఓన్లీ వన్ రెమెడీ రిప్లైడ్ రామదాస్. దీనికి ఒకటే మార్గం ఉంది అని చెప్పాడు ఆయన. రెమెడీ అంటే ఇంకొకటే విరుగుడు ఉంది, దానికి ఇంకేం లేదు. ఇప్పుడు నా ఈ బాధకు ఒకటే చికిత్స ఉంది, ఒకటే ఉపాయం ఉంది. అదేంటంటే, the bulge is from the pus and even incising the boil won't be enough. Tell us then what to do. అయితే ఆయన ఏం చెప్పాడు, లోపల దాంట్లో పస్ ఉందని చెప్పాడు అనమాట. పస్ అంటే మనకి దాన్ని ఏమంటారు, చీము ఉంది దాంట్లో, పూర్తిగా చీముతో నిండిపోయింది, అదంతా చీము పట్టేసింది, ఆ కురుపు అంతా చీము పట్టేసింది. ఆ చీముని కోసినా కానీ అది ఆ చీము పోదు. చూడండి, ఆ కురుపుని కోసినా కానీ ఆ చీము పోదు. దానికి ఒకే ఒక్క ఉపాయం ఉన్నది. అంటే గురువుగారు చెప్పండి మేమేం చేయగలం అన్నారు. Tell us then what to do. గురువుగారు అయితే మేమేం చేయాలి చెప్పండి అన్నారు. If one of you were to suck out the pus, then it would be over and I would be relieved of this malady. అంటే మీరెవరైనా సరే నా ఈ కురుపులోంచి ఆ చీమినంతటిని మీరు పీల్చేస్తే, మీరు నోటితో పీల్చినట్టయితే నాకు ఈ జబ్బు నయం అవుతుంది అని చెప్పేసి అన్నట్ట. కానీ బట్ ద వన్ హూ సక్స్ అవుట్ ద పస్ విల్ బి పాయిజన్. అయితే ఎవరైతే ఆ చీముని పీలుస్తారో
వాడు పూర్తిగా వాడికి విషపూరితం అయిపోతాడు. ఎందుకంటే వాడి నోట్లోకి ఈ విషం వెళ్తుంది కాబట్టి వాడు విషపూరితం అయిపోతాడు అని చెప్పేసి ఆ గురువు గారు అన్నట్ట. అనేసరికి ఒక్కసారి ఈ మిగతా శిష్యులందరూ కూడా ఏం చేశారంటే, ద డిసైపుల్స్ ఆన్ హియరింగ్ దిస్ వర్ సైలెంట్. ఒక్కసారి అదంతా వినిన వెంటనే మిగతా శిష్యులందరూ కూడా మౌనం వహించారు, ఒక్కసారి ఏం మాట్లాడకుండా. దెన్ immediately Kalyan begins to suck out the boil, but what he finds to his amazement is not buzz, but the sweet juice of fresh mango. అయితే కళ్యాణ్ ఏం చేశాడంటే ఆ కాలికున్న ఆ గాయం నుంచి దానికి అతను ఏం చేశాడంటే దాంట్లోంచి గట్టిగా పీల్చేయడం ప్రారంభించాడు. వెంటనే ఇంకా అతను ఆలోచించలేదు. గురుగారు ఎవరు పీలిస్తే వాళ్ళ విషపూరితం అయిపోతుందని అన్నాడో మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. కానీ కళ్యాణ్ కింద కొంగి గురుగారు కాళ్ళు పట్టుకుని ఆయనకి మొత్తం అప్పీల్ చేయడం ప్రారంభించాడు. కానీ అతనికి అది విషపూరితమైన ఏం కనిపించాలి, అతనికి తీపి మామిడి రసం వస్తున్నది అతనికి పీలుస్తూ ఉంటే. దిస్ రియల్లీ హ్యాపెండ్. రామ్దాస్ వాజ్ వన్ ఆఫ్ శివాజీస్ మాస్టర్స్. ద స్టోరీస్ ఇన్ ద డిస్కోర్సెస్. రామ్దాస్, ఇది నిజంగా జరిగింది, ఈ కథ నిజంగా జరిగింది. ఇది రామ్దాస్ శివాజీ యొక్క గురువు గారు. ఇది మనకి డిస్కోర్సెస్, బాబా యొక్క డిస్కోర్సెస్ లో ఈ కథ ఉన్నది. You see, the master wanted to prove Kalyan's love and devotion to others. His obedience went beyond thinking any outcome. It was without hesitation. అంటే ఈ కళ్యాణ్ యొక్క ప్రేమ, ఈ గురువు గారు ఏం చేశారు, ఆ కళ్యాణ్ యొక్క ప్రేమని అందరికీ తెలియజేస్తామని ఆయనకి తెలియజేద్దామని అనుకున్నారనమాట గురువు గారని. అయితే నిజమే, అతను మరి కళ్యాణ్ అతని గురువు గారి యందు ఉన్న అతనికి ఆ ప్రేమ నిస్సందేహంగా, అతను సందేహం లేకుండా, ఎనీ హెసిటేషన్, అతను నిజంగా సందేహం లేకుండా అతను ఏం జరిగినా అతను సిద్ధపడిపోయాడు అనమాట ఈ కళ్యాణ్. అంటే నిస్సందేహంగా కళ్యాణ్కి గురువు గారి మీద పరిపూర్ణమైన విధేయత, ప్రేమ ఉన్నాయి. అది ఆయన చెప్తున్నారు. ఈరోజు గారు అక్కడ ఆ మాట చెప్తున్నారన్నమాట. చెప్తూ ఆయన ఏమంటున్నారంటే, హిస్ ఒబీడియన్స్ వెంట్ బియాండ్ థింకింగ్ ఆఫ్ ఎనీ అవుట్కమ్. ఆయన విధేయత ఏ విధంగా ఉండేది, నాకేం జరుగుతుందనే భావన లేదు ఆయనకి, దానికి అతీతంగా ఉన్నదన్నమాట అతని యొక్క విధేయత. అది ఏ రకమైన సంకోచం లేకుండా ఆయన ఏం చేశాడంటే గురువు గారికి సేవలో నిమగ్నం అయిపోయాడు అన్నమాట. అటువంటి విధేయత ఉండాలన్నమాట, ఇచ్ఛాపూర్వకమైన విధేయత. There is another beautiful incident that Baba told us concerning absolute obedience of the disciple. అంటే ఇంకో కథ చెప్పారు మాకు బాబా, విధేయత గురించి ఇంకో కథ చెప్పారు. ఇది మాకు బాబా స్వయంగా చెప్పిన పరిపూర్ణమైన విధేయత అనే దాని గురించి ఇంకో కథ మాకు బాబా చెప్పడం జరిగింది. అదేంటంటే, హ్యావ్ యు హర్డ్ ద నేమ్ కబీర్? మీరు ఎప్పుడైనా కబీర్ గురించి విన్నారా? హీ వాజ్ అనదర్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఫ్రమ్ బెనారస్ ఇన్ నార్త్ ఇండియా. అతను బెనారస్ అంటే కాశీ, ఇప్పుడున్న కాశీ అనే పట్టణానికి చెందిన సద్గురువు ఆయన. His couplets are very famous for this day, to this day, describing the importance of obedience and love for the master. ఈ కబీర్ యొక్క ఆయన యొక్క కప్లెట్స్ అంటే దోహాలు అంటూ ఉంటాం. అంటే మనం దాన్ని ద్విపద అంటూ ఉంటాం కదా. అంటే మనం రెండు వాక్యాలు, ఒక పద్యం అన్నమాట. కబీర్ యొక్క ద్విపదలు అన్నమాట. ఆ పద్యాలు చాలా ఫేమస్ కబీర్ది ఒబీడియన్స్ మీద. ముఖ్యంగా ఆయన కబీర్ చెప్తారు ఒక్కొక్కసారి నిజంగా ఆయన ఏమంటాడంటే, గురువు బినా గతి నహి మిలే జో ఖోజే సో పావే. అంటే జనరల్ గా కబీర్ గారు చెప్పినవి, ఇక్కడ దీంట్లో లేనిది ఇది. జస్ట్ కబీర్ గారు చెప్పిన ఒబీడియన్స్ గురించి ఒక 4-5 అన్నమాట. అంటే గురువు బినా, వితౌట్, అంటే గురువు గారు లేకుండా మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించలేమంట. సో ఎవడైతే ఆయనకి విధేయత చూపిస్తాడో వాడు మాత్రమే ఆ మార్గంలో ప్రవేశించగలడు అని అంటాడు అనమాట. అంటే అంత డైరెక్ట్ గా గురువు గారి గురించి అంత గట్టిగా చెప్తాడు. తర్వాత మళ్ళీ ఆ కబీర్ దగ్గరకు వద్దాం, మళ్ళీ తర్వాత ఆయన విధేయత దగ్గరకు వద్దాం ఒకసారి. అయితే ముందు ఇది చూద్దాం. హిస్ పోయిటరీ ఈస్ రిప్లీట్ విత్ డీప్ మీనింగ్. ఆయన పద్యాలన్నీ కూడా చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయట అవన్నీ కూడా. So naturally, he had his followers. He was a weaver by profession and would sit before his loom. అంటే ఆయన
మగ్గం నేస్తూ ఉండేవాడు అనమాట. ఆయన వీవర్ అనమాట. అంటే వీవర్ అంటే బట్టలు నేస్తూ ఉండేవాడు. నేత కార్మికుడు అనమాట ఆయన. ఆయన తన మగ్గం ముందు కూర్చుని అతని ఈ పద్యాలు, ఈ పాటలన్నీ కబీర్‌కి దోహే అన్నీ చెప్పుకుంటూ ఉండేవాడు. పీపుల్ వుడ్ కమ్ టు హిస్ హౌస్ జస్ట్ టు హియర్ హిమ్ సింగ్ ఔట్ థీస్ వర్డ్స్ ఆఫ్ ట్రూత్ యాస్ హి వర్క్డ్ హిస్ లూమ్. అంటే ఆ మొత్తం ఆయన ఈ పొద్దున్న ఇది ప్రారంభించంగానే, అతని మగ్గం మీద నేత ప్రారంభించంగానే అక్కడ చుట్టూ ప్రజలు చేరిపోయేవారట. కారణం ఏంటంటే ఆయన ఈ యొక్క పద్యాలు వినడానికి గుంపులుగా ప్రజలు వచ్చేసేవారు అక్కడికి. ఆ పద్యాలు వినడానికి ఆ ప్రజలందరూ వచ్చేవారట, వాళ్ళందరూ కూడా. అయితే పీప్ people would come to his house just to hear him sing out these words of truth as he worked his loom. Sometimes too he would crack jokes, so there were very light atmosphere. And he too, like Ramdas, has a favorite disciple called Kalyan. But this Kalyan was also known as Kamal. So for the story, let us call him Kamal. So we won't be confused with Ramdas Kalyan. ఆయన ఏం చేశాడు, ఆయన చుట్టూ కూడా ఈ ప్రజలకు అందరూ కూర్చొని అవన్నీ వింటూ ఉండేవాడు. అయితే కబీర్ కూడా ఆ రామదాస్ లాగానే అందరికి జోకులేస్తూ ఉండేవాడు అనమాట. జోకులేస్తూ తన పని చేసుకుంటూ ఉండేవాడు. అయితే కబీర్ చుట్టూ కూడా కొంతమంది ప్రియ శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కబీర్‌కి ఎప్పుడు సేవలు చేసుకుంటే ఆయన దగ్గర ఉండిపోయారు. ఈ రామదాస్‌కున్న కళ్యాణ్ లాగే కబీర్ దగ్గర కూడా ఒక కళ్యాణ్ ఉండేవాడట. కానీ మనం కన్‌ఫ్యూజ్ కాకుండా రామదాస్ కళ్యాణ్‌కి, కబీర్ కళ్యాణ్‌కి కన్‌ఫ్యూజ్ కాకుండా కబీర్ యొక్క ఆ శిష్యుడిని మనం కమల్ అని పిలుచుకుందాము అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు గారు అంటున్నారు. అంటూ సో ఈ కమల్ అని పిలుచుకున్నారట. ఆ కమల్ అనే అతను ఆ కబీర్ యొక్క ప్రియ శిష్యుడిగా ఉన్నాడనమాట. నౌ ఇట్ సో హ్యాపెండ్ దట్ వన్ డే so fierce it was causing Kabir to perspire copiously, and every now and then he would have to wipe his brow. ఆయన ఒకరోజు ఆ మధ్యాహ్నపు ఎండ ఏదైతే ఉందో ఆ ఎండ చాలా తీవ్రతరంగా ఉంది. అది చాలా తీవ్రతరంగా ఉంది. ఆ ఎండ అంత తీవ్రతరంగా ఉండేసరికి ఓకే. ఆ తీవ్రతరంగా ఉందన్నమాట. ఆ ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఆ ఎండ తీవ్రతరంగా ఉండేసరికి ఆయన ఏం చేశాడంటే, ఆయన చెమట పట్టేస్తున్నది. చాలా ఎక్కువ చెమట పడుతున్నది. ఆ చెమట పడుతున్నంత సేపు కూడా అతను తన నుదుటిని తుడుచుకుంటూ ఉన్నాడనమాట. కబీరు తన తుడుచుకుంటూ ఉన్నాడు. సో he seemed to be struggling to work his loom. The room was filled with followers waiting to hear any pearls of wisdom that might fall for him from his lips. And among them was this Kamal who lived with Kabir. అయితే అతను మొత్తం చెమటతో తడిసిపోయారు కబీర్. అతను తన నుదుటి మీద పడుతున్న చెమటను అలా మాటికి తుడుచుకుంటూ ఉన్నారు. అతను కష్టపడుతున్నారు. తన మగ్గం మీద పని చేయడానికి చాలా కష్టపడుతున్నారు. కానీ అతని చుట్టూ ఆయన అనుచరులు, ఆ శిష్యులు అందరూ చుట్టూ మునిగిపోయారు. కారణం ఏంటంటే అతని నోటి నుంచి వచ్చే ఈ ముత్యాల వంటి పద్యాలను వినడానికి ప్రతి ఒక్కరు కూడా ఉత్సుకతతో ఉన్నారు. ఈ కమల్ కూడా అదే రకమైన ఉత్సాహంతో ఉన్నాడనమాట. ఆ కబీర్ నోటి నుంచి వచ్చే ముత్యాలను విందామని. He was the youngest member of the household and much loved because he wanted only to serve Kabir. So naturally he gained the favor of the master by his obedience. అతను మొత్తం ఆ యొక్క ఇంటిలోనే అందరికన్నా ఉన్న వాళ్ళందరిలోకి అతను చాలా చిన్నవాడట. అతను ఆ చిన్నవాడు కాబట్టి అతను అందరూ ప్రేమించేవారట. కారణం ఏంటంటే ఆ చిన్న వయసులోనే కబీర్ యందు ఆయన సంపూర్ణమైన విధేయత చూపించాడు అనమాట. కాబట్టి ఆ గురువు గారికి ప్రియమైన శిష్యుడిగా మారిపోయాడు. కబీర్ యందు సంపూర్ణమైన విధేయత చూపించి ఆ గురువు గారికి ప్రియమైన శిష్యుడిగా మారిపోయాడు. Suddenly Kabir said, "It is so dark in here, I can't." But Kabir's old followers did not like this. But obedience is very important. It implies humility and effacement, and that is the real advancement on the spiritual path. ఇక్కడ చూడండి, అక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఒబీడియన్స్ అన్నిటికన్నా అంటే ఒబీడియన్స్ అండ్ ఎఫేస్మెంట్ అంటారు కబీర్. అంటే ఎఫేస్మెంట్ అంటే తుడిచిపెట్టడం అన్నమాట. నేను అనే భావాన్ని తుడిచిపెట్టేసుకోవాలి. అక్కడ అది మనకి కబీర్ తాలూకు దోహే ఒకటి ఉంటుందన్నమాట. అది అప్పుడు ఏం చెప్తారో వినండి. నేను ఒక్కసారి అంటే నేను ఎందుకో ఈ సెంటెన్స్ వినిన తర్వాత కబీర్ దోహే కానీ నేను సెర్చ్ చేసినప్పుడు నాకు కబీర్ యొక్క దోహే దొరికింది. జబ్ మై థా తబ్ హరి నహీ,
చూడండి ఎంత బాగుంటుందో. జబ్ మై థా తబ్ హరి నహి. నేను ఉన్నప్పుడు ఆ హరి లేడుట, ఆ భగవంతుడే లేడు, హరి లేడు అక్కడ. నేను అనే భావన, నేను అనే అహంకారం, నేను అనే భావన ఉన్నప్పుడు భగవంతుడు లేడు అక్కడ. తబ్ హరి నహి, అబ్ హరి హై మై నహి. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, నేను మాయమైపోయింది. భగవంతుడు ఎప్పుడైతే వచ్చాడో నేను అనే భావన మాయమైపోయింది. సబ్ అంధేరా మిట్ గయా జబ్ దీపక్ దిఖామహి. అంటే మొత్తం ఒక్కసారి నేను అనే భావన, నేను అనే భావన పోతుంది. అనే అంధకారం ఎప్పుడు పోతుంది? ఆ భగవంతుడు అనేది ప్రవేశించినప్పుడు నేను అనే అంధకారం పోతుంది. ఈ భగవంతుడు అనే దీపక్ అంటే ప్రేమిద అంటే వెలుతురు అన్నమాట. ఆ భగవంతుడనే వెలుతురు ఒక్కసారి రాగానే నేను అనే అహంకారం పోయింది అని చెప్పేసి కబీర్ చెప్పిన ఈ పద్యం చాలా అద్భుతంగా ఉంది. సో దాన్ని రుచి గారు ఇక్కడ అంటే దాని తాలూకు మీనింగ్ నేను చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఉండాల్సింది ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా కావాల్సింది, మనం ముందు పురోగతి చెందాలంటే ఈ నేను అనే భావం పోవాలన్నమాట. అది తుడిచిపెట్టుకుపోవాలి. సెల్ఫ్ ఎఫేస్మెంట్, నేను అనే భావాన్ని తీసేయాలి పూర్తిగా. అండ్ అప్పుడు కబీర్ అన్నట్ట ఏమన్నాడు? ఇట్స్ సో డార్క్ హియర్, ఐ కాంట్ సీ, వేర్ ఇస్ కమల్? He immediately got up and replied, yes my lord, can't you see how dark it is in here? Do you need to be told to get a lantern? What a dumb person I have around me. He rushes to get a lantern, but in the process he started to stumble over the people seated over him. His surrender was so complete that he had become one with the thoughts and feelings and expressions of his master. అది పరిపూర్ణమైన విధేయత అని చెప్తున్నారు. పరిపూర్ణమైన విధేయత గురించి ఆ కబీర్ చెప్పిన అంశాన్ని బాబా ఉటంకించారు. అది నేను మీతో చెప్తున్నాను అంటున్నారు. అంటూ ఈ విధంగా పలుకుతున్నారు ఆయన. చూడండి, కబీర్ అన్నట్టే అంతా అతను మగ్గం నేస్తూ మధ్యలో కమల్ని, ఇంత చీకటిగా ఉంది చూడలేవా నువ్వు? ఇక్కడ చీకటి అయిపోయింది చూడు, మొత్తం అంతా ఇంత చీకటిగా ఉంది, కమలేడి అని చెప్పేసి అంటే, ఇక్కడ ఉన్నాను గురుగారు అని చెప్పేసి కమల్ అన్నట్ట. నువ్వు చూడలేదా ఇక్కడ ఇంత చీకటిగా అయిపోయింది? నీకు మళ్ళీ చెప్పాలా? లాంతర్ తీసుకురమ్మని మళ్ళీ చెప్పాలా? అయ్యో నా చుట్టూ ఎంత మొద్దులు ఉన్నారే, మొద్దు బుర్రలు ఉన్నాయే అని చెప్పేసి ఒక్కసారి కబీర్ గారు అన్నట్ట. అనేసరికి మాస్టర్ గురుగారు నేను తెస్తున్నాను, దీపం తెస్తున్నానని పరిగెట్టేట్టి కమల్ పరిగెట్టేట. గురువుగారు నేను దీపం తెస్తున్నానని పరిగెట్టేట్టి కమల్ పరిగెట్టాడు. ఆ పరిగెట్టడంలో అప్పుడు మీకేమవుతుంది? ఆ గదిలో చీకటిగా ఉందనుకోండి, చీకటిగా ఉంటే ఎవరు కూర్చున్నారో మీకు తెలియదు. తడబాటు చెంది అక్కడ అంతమంది కూర్చున్నప్పుడు మీరు ఎవడి మీదో పడిపోతారనమాట. కాళ్ళకో చేతులో తగిలి, లేకపోతే ఆ తడబాటు పడతారు కదా, మొత్తం అంతా తడబడిపోతారు కదా. చీకట్లో ఏ విధంగా తడబడుతున్నారో ఆ విధంగా కమల్ మొత్తం తడబడిపోయేట. అంటే గురువు గారి యొక్క ఆజ్ఞలో, ఆయన గురువు గారి యొక్క మాటలో అతను ఎంత లీనమైపోయాడంటే, గురువు గారి యందు సంపూర్ణమైన విధేయత చూపించాడు ఆయన మాటల యందు. అది ఆయన అంటున్నారు. అంటే he rushes to get the lantern, లాంతర్ తీసుకురావడానికి వెళ్ళేట. బట్ ఇన్ ద ప్రాసెస్ he starts to stumble over the people. ఆ స్థితిలో అతను లాంతర్ తీసుకురావడానికి వెళ్ళే సమయంలో అందరితో హడావిడి పడుతున్నాడు, అందరి మీద పడిపోయాడు. పాపం చాలా ఇబ్బంది, అందరూ తన చుట్టూ కూర్చున్న వాళ్ళ మీద పడిపోయాడు ఆయన. ఈ సరెండర్ వాజ్ సో కంప్లీట్, అతని అర్పణ ఎంత పరిపూర్ణమైందంటే, he had become one with the thoughts and feelings and expressions of his master. అతను ఆ గురువు గారి యొక్క భావనల్ని, ఆ గురువు గారి యొక్క అనుభూతులు, ఆయన యొక్క మాటలు మొత్తం అన్నిటితో ఆయన ఏకమైపోయాడు అనమాట. అంటే నువ్వు ఏదైతే చేస్తావో అది గురువు గారే చేస్తున్నారనే భావన కలిగి ఉంటుంది నీకు. అది ఆ విధమైన విధేయత కావాలన్నమాట. సో అది అంటున్నారు. సో డూ యూ ఫాలో? వెన్ ద మాస్టర్ సెడ్ ఇట్ వాస్ డార్క్, ద రూమ్ బికేమ్ డార్క్ ఫర్ హిమ్. మీకు అర్థమవుతుందా అని అంటున్నారు రిరుచి గారు. అంటూ చూడండి, ఆ గురువు గారు ఏం చెప్పారు? మొత్తం ఇది చీకటి అయిపోయింది అనగానే అతనికి మొత్తం అంతా చీకటి అయిపోయింది. కబీర్కి మొత్తం అంతా చీకటి, కమల్కి అంతా చీకటి అయిపోయింది. అందుకు అతనికి ఇంకా మొత్తం ప్రపంచమే చీకటి అయిపోయిందిట. He never said with a cynical smile, oh this man says it is dark, all right, if that is what you want, have a lantern. అంటే అతను ఎప్పుడు కూడా వెక్కిరింతగా కూడా కనీసం ఆలోచించలేదు. ఈయన ఈ పెద్ద మనిషి చీకటి అయిపోయింది అంటున్నాడు, సరేలే అతను అనుకుంటే అనుకోని మనం వెళ్ళో లాంతర్ తీసుకొద్దాం అని అనుకోలేట. We used to do that.
మేము అలా చేసేవాళ్ళం, మేము అలా అనుకునేవాళ్ళం. We would obey Baba, but in our mind we might be thinking what has happened to this old man. కానీ మేము అలా కాదు. మేము ఈ విధంగా అనుకునేవాళ్ళం. ఏ విధంగా అనుకునేవారు? సరే, ఈ పెద్దాయనకి ఏదో అయింది. సరే, మనం లాంతర్ తెచ్చేస్తే పోలే అని అనుకోలేట కమల్. ఆ గురువు గారి మాటల్లో చీకటితో ఈయన మొత్తం అంతా, ఈయనకి కూడా చీకటి, మొత్తం అంతా చీకటి అయిపోయింది ప్రపంచం అంతా కూడా. కానీ మేము కూడా ఆ కమల్ లాగా మేము చేయలేకపోయాం. మేము కూడా ఒక్కొక్కసారి ఈ విధంగానే అనుకున్నాం. ఏంటంటే, బాబా చెప్పినప్పుడు ఏం జరిగింది, పెద్దాయనకి ఏమైంది అని చెప్పి, సరే ఆయన చెప్పింది చేసేస్తే పోలే అని చేసేసేవాళ్ళం అని అంటున్నారు ఆయన. హీస్ విజన్స్ సీమ్స్ టు హ్యావ్ బికమ్ డిమ్, బట్ కమల్ నెవర్ క్వశ్చన్డ్. ఫర్ హిమ్ ద మోమెంట్ కబీర్ డిక్లేర్డ్ ఇట్ వాస్ డార్క్, ద వరల్డ్ బికమ్ డార్క్. అంటే మనకి ఆ కమల్ ఏమైంది, అతని యొక్క దృష్టి పూర్తిగా అక్కడికి పూర్తిగా చీకటి. అతని దృష్టిలో అతని చుట్టూ ఉన్న ప్రపంచం అంతా చీకటి అయిపోయింది అనమాట. అదంతా కూడా కమల్ ఎప్పుడూ కూడా ఆ గురువు గారిని ప్రశ్నించలేదు. కబీర్ చుట్టూ చీకటి అయిపోయింది అని చెప్పంగానే అతనికి ఆ ప్రపంచం అంతా చీకటి అయిపోయింది. దట్ ఈస్ నోన్ యాజ్ హ్యావింగ్ సరెండర్డ్ యువర్ సెల్ఫ్ హోల్లీ అండ్ కంప్లీట్లీ. దాని అర్థం అన్నమాట హోల్లీ, సంపూర్ణంగా, పరిపూర్ణంగా అర్పణ అవ్వడం, ఆ గురువు గారికి అర్పణ అవ్వడం అంటారు. ఆ విధంగా దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ ఇట్ ఈస్ ఎ రేర్ థింగ్. అది అన్నిటికన్నా ఉచ్చ స్థాయి అయిన విధేయత, అన్నిటికన్నా ఎంతో ఎత్తైన విధేయత, ఉచ్చస్థాయి విధేయత అది చాలా అరుదైన విషయం అది. సచ్ ఒబీడియన్స్ వెన్ గివెన్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద మాస్టర్. అటువంటి విధేయత ఎప్పుడైతే ఇవ్వబడిందో అది ఆ గురువు గారి యొక్క బహుమానంటది. నిజంగా అటువంటి విధేయత మనకి మనం ఆ విధంగా విధేయులై ఉండడం అంటే ఆ గురువు గారు ఇచ్చిన బహుమానంట మనకి. ఇట్స్ ఎ గిఫ్ట్. గిఫ్ట్ అనేది ఎప్పుడో కొన్ని స్పెషల్ మందికి వస్తుంది కదండి, అంతే కదా. గిఫ్ట్ మనకు రోజు రాదు కదా, స్పెషల్ అకేషన్ లోనే వస్తుంది. స్పెషల్ పర్సన్స్ మాత్రమే ఇస్తారు. అదే విధంగా గురువు గారు తన శిష్యుడికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఆ విధేయత అన్నమాట. అవిధేయత కాదు, ఆ సంపూర్ణమైన విధేయత ఇస్తాడన్నమాట ఆయన మనకి. సో ఈ విధంగా బాబా స్వయంగా చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ ఆయన చెప్పారనమాట. అయితే Baba also gave us other examples of obedience to help us understand what he wanted from us. Baba ఇంకా వేరే రకమైన, ఇంకా వేరే కథలు, వేరే ఉదాహరణలు కూడా మాకు చెప్పారు. ఆ విధేయత తాలూకు ప్రాముఖ్యత మీద మాకు వేరే కథలు కూడా చెప్పడం జరిగింది అని చెప్పి, అది మనం తిరిగి రేపు చదువుకుందాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా సుబ్రహ్మణ్య గారు. జై బాబా. చాలా చక్కటి విషయాలని తెలియజేస్తున్నందుకు జై బాబాలు ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా అండి. సులోచన గారు ఉన్నారా? హారతి చేయడానికి రెడీగా ఉండండి, నేను చెప్తాను మరలా. జై బాబా.